అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనలందరినీ నడిపిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలను మన దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. ఎంతో సంతోషముగా మనం ఉంటూ ఉన్నాం కదండి. నిజమే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మనము నిజమైన ఆనందాన్ని మనం చూడగలుగుతామండి. మన జీవితంలో దేవుడు ఉంటే చాలండి. దేవుని మరి శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని కార్యాల చేత, దేవుని మహిమ చేత మనం అద్భుతంగా నడిపించబడతాం. మరి ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేకింపబడిన రోజున దేవుని పరిశుద్ధ మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నారు కదండి. భక్తిహీనులు అర్పణలు దేవునికి హేయము అని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తారంటే ఈ యథార్థవంతుల ప్రార్థనని బట్టి ఆయన ఆనందించే దేవుడై ఉన్నారు. ఎంత చక్కనైన మాటలు కదండి. ఈ రోజున భయము, భక్తి లేకుండా, యథార్థత లేని జీవితము కానీ జీవితం ఉంటూ మరి భక్తి మాత్రమే ఉండి భయము లేకుండా నీవు ఎన్ని అర్పణలు అర్పించినా, ఎంతగా మరి దేవుని దగ్గరికి ఎన్ని తీసుకొచ్చినా, ఇదిగో చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దేవుని కొరకు అది చేశానండి, ఇది చేశానండి, ఇలా ఉన్నానండి, ఇలా చాలా సార్లు చాలా మంది నోటి నుండి మనం వింటూ ఉంటాం కదండి. మరి భక్తి ఉంటే సరిపోదు, భక్తితో పాటు భయము కూడా ఉండాలి. చూడండి, అందుకనే భక్తిహీనులు అర్పించు బళ్ళు నాకు హేయములు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున దేవుడు అర్పణలు కోరుకునే దేవుడు కాదు మన దేవుడు ఆయన అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆయన యథార్థవంతుల ప్రార్థనని కోరుకునే దేవుడై ఉన్నారు. వారి పట్ల ఆనందించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన మాటలు చాలా చక్కనైన మాటలు. ఆయన మాటల ద్వారా మనం బలాన్ని పొందుకుంటూ ఉంటాం. ఈ రోజున దేవునికి మరి నువ్వు ఇవ్వాల్సింది మరి ప్రార్థన జీవితం అండి. దేవునికి ఇవ్వాల్సింది నీ యథార్థత కలిగిన జీవితం. అది లేకుండా నువ్వు ఏమి చేసినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఏ ఉన్నత స్థితిలో నీవు ఉన్నా, ఏ పలుకుబడి నీతో ఉన్నా, నువ్వు ఏ హోదాలో ఉన్నా,
నీవు నీ జీవితము అంతా శూన్యమే. ఆమె ఈ ఉదయకాల సమయంలో యథార్థవంతులుగా ఉన్నారా? యథార్థముగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? కొద్దిమంది చెప్తూ ఉంటారు, నేను ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనకి జవాబు లేదండి, ఇంతకాలం వెయిట్ చేయాలి అని అంటూ ఉంటారు. అవునా? ఈ రోజున నీ ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుందో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. నీ ప్రార్థనలో యథార్థత లేదు ప్రియ సహోదర సహోదరి. కొద్దిసేపు లోకం వైపు చూస్తూ కొద్దివైపు దేవుని వైపు చూస్తూ ఉంటాం. యథార్థత లేని ప్రార్థన దేవుడు అంగీకరించరు. భక్తి లేని మరి భయము లేని వారు భక్తి మాత్రమే ఉంచుకొని ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నవారుగా ఉంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా జీవిస్తూ ఉంటారు. మనుషులు మనల్ని గమనించలేకపోవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా యథార్థత కలిగి యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఈ రోజున నీవు నీ కుటుంబ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దేవునికి దగ్గరగా ఉన్నారా? దేవుని యథార్థముగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? లేకపోతే లోకంలో ఉన్న వారిగా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారా? భక్తిహీనులుగా ఉన్నారా? ఈ రోజున భక్తిహీనులు దేవునికి హేయులు అని దేవుడు మాట్లాడుతున్నారు. భయభక్తులు కలిగి యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనని అంగీకరించే దేవుడై ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనసులో అన్ని పెట్టుకొని మనం ఎంత ప్రార్థించినా మనసులో అంత చెడు ఆలోచనలు పెట్టుకొని, చెడు తలంపులు పెట్టుకొని ఎంతగా అర్పణలు చెల్లించినా అవి దేవుడు స్వీకరించరు. అది నీ అర్పణైనా కానీ, నీ ప్రార్థనైనా కానీ. అందుకే నీ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మరి ఈ ఉదయకాల సమయంలో కయ్యూను హేబేలును మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అర్పించిన అర్పణలు మరి దేవునికి ఇష్టమైన అర్పణలుగా ఉండాలి కదా. ఈ రోజున దేవునికి కావాల్సింది మన మనసు, మనం ఉంటున్న విధానము, మన జీవితము ఆయనకు మహిమ తెచ్చే విధముగా ఉండాలని ప్రతిరోజు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మన బ్రతుకులలో, మన జీవితాల్లో మరి చాలా చక్కగా మనం బ్రతకాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంతవరకు యథార్థత లేని జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయేమో, లేకపోతే మరి భక్తి ఒకటే ఉండి భయము లేకున్న జీవితాలుగా, అంటే భక్తిహీనులుగా మీ జీవితం ఉందేమో. భయము భక్తి రెండు ఉంటేనే దేవుని బిడ్డలమండి. ఈ రోజున భక్తి మనల్ని పరలోక రాజ్యము చేర్చలేదు. భయముతో కూడిన భక్తి మనతో ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఉదయకాల సమయం ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో దేవుని మహిమ చూడాలంటే, నీ జీవితంలో దేవుని కార్యము చూడాలంటే, మన జీవితాలలో ప్రతి విషయాల్లో యథార్థవంతులుగా మనము బ్రతుకుతూ దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు, మనకు కావాల్సింది అడిగినప్పుడు ఆయన సమకూర్చే దేవుడై ఉన్నారు. వారి పట్ల ఆయన ఆనందించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవా, యథార్థవంతులుగా నా జీవితము, నా కుటుంబము మేము ఉండలేకపోయామయ్యా. ఏదో పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మీ నామాన్ని ఎన్నోసార్లు అవమానపరచాను, మిమ్మల్ని ఎన్నోసార్లు దుఃఖపరచాను. అలా ఉండడానికి వీళ్ళదయ్యా. భయము భక్తి కలిగిన జీవితంతో నీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము ఎల్లప్పుడూ ఉండాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. యథార్థవంతుల ప్రార్థనను బట్టి ఆనందిస్తానంటున్నావయ్యా ప్రభా. నిజమే, మా జీవితాల్లో మేము భక్తిహీనులుగా ఉండకూడదు, లేకపోతే అయ్యా ఇదిగోని మీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మేము ఉండకూడదయ్యా ప్రభా. భక్తి మాత్రమే కాదు, భయము భక్తి కలిగి మా జీవితాల్లో మేము ముందుకు కొనసాగింపబడదుము కాక ప్రభా. ఇదిగోని ప్రతి విషయంలో నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు. నా దేవుడికి నమ్మకంగా నేను ఉండాలి, నా దేవుడు చెప్పిన మాటను వినాలని ప్రతి ఒక్కరి ప్రభా జీవితాల్లో నీ పైన ఆనుకొని బ్రతికే వారిగా ఉండే కృపను దయచేయమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితి పైన విజయం, ప్రతి ఆటంకం
ఆటంకం పైన విజయము మీరు దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి అయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో వారి పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన జీవితాలతో అయ్యా మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉందురుగాక. అయ్యా ఇదిగోండి, మేము పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదయ్యా. మా మాటల్లో, మా చేతల్లో, మా పనిలో, మా నడవల్లో, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ సమయంలో ఏమి చేస్తున్నా యథార్థవంతులముగా మేము ముందుముగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితాన్ని మాకు నేర్పించండి. యథార్థవంతులముగా ఉండి ప్రార్థించే వారిగా అయా మీ నామాన్ని కనిపరిచే వారిని ముంట కృప చూపించండి. ప్రతి ఆటంకాలు మీరు కొట్టివేయండి. అలాగే నీ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.